నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు చేపట్టండి అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్. సెంట్రల్ వేర్ హౌస్ గిడ్డంగులలో జొన్నల నిల్వలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్. ఈ నెల 13న జిల్లా స్థాయి చెస్ పోటీలు. అంగుళం సైజులో అమ్మ ప్రేమ గురించి కళారత్న చింతలపల్లె కోటేష్ 60 సూక్ష్మ చిత్రాలు. ఈ నెల 12వ తేదీ శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం. ఈ నెల 12వ తేదీ నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు. భారత ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణకు నషాముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టిందని, ఈ మేరకు మాదక ద్రవ్యాలకు యువత, విద్యార్థులు బానిస కాకుండా సంపూర్ణ అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నషాముక్త భారత్ అభియాన్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2024-25పై సమావేశం నిర్వహించారు. సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రైస్ ఫాతిమా, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్, డిఈఓ జనార్దన్ రెడ్డి, డిఐఈఓ సునీత, ఐసిడిఎస్ పిడి లీలావతి, జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వ్యసనాలకు బానిసలైతే కలిగే దుష్ప్రభావాలపై వీడియోలు ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనసమూహం ముఖ్య కూడలి ప్రాంతాలలో హోర్డింగుల ఏర్పాటుతో పాటు కళాజాత బృందాల ద్వారా వాల్ పోస్టర్లు ప్రదర్శించాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కరపత్రాలు కళాశాలలోని ఆడిటోరియం, క్యాంటీన్, లైబ్రరీలలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు స్వయం సహాయక బృందాలుగా భాగస్వామ్యం చేసి మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల నివారణ కోసం జూన్ నెల 1వ తేదీ నుండి జూన్ 26వ తేదీ వరకు సంబంధిత అధికారులు బృందాలుగా వెళ్లి నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టి అవగాహన తీసుకురావాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు గాను వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని డిఈఓను కలెక్టర్ ఆదేశించారు. బలహీన వర్గాల కాలనీల్లో తల్లిదండ్రులు మద్యం సేవిస్తే పిల్లలపై కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏ మత్తు పదార్థం సేవిస్తే ఎలాంటి దుష్ప్రభావాలు, అనారోగ్యాలు కలుగుతాయో అన్న అంశాలపై అవగాహన తీసుకురావాలన్నారు. నంద్యాల ఆర్ఎస్ రోడ్డులో ఉన్న సెంట్రల్ వేర్ హౌస్ గిడ్డంగులలో నిల్వ చేసిన జొన్నలను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పరిశీలించి ధాన్యం నాణ్యతను చూడడం జరిగింది. వీరి వెంట సెంట్రల్ వేర్ హౌస్ మేనేజర్ రాజు నాయక్ తదితరులు ఉన్నారు. ఎక్కడ తీసుకుంటున్నారు సార్? అక్కడ ఎక్కడ చెక్ చేస్తున్నారు? చెక్ చేస్తున్నారు బాగా చేస్తున్నారా? స్టాకింగ్ చేస్తున్నారా? ఎంత పెట్టారు ఇక్కడ దాకా? ఇప్పుడు ఎంత పెట్టారు ఇక్కడ? సార్ మొత్తం 54,700 బ్యాగ్స్. 54,654 బ్యాగ్స్ సార్. 2,732 టన్నులు సార్. దీనికి కాలేదని చెప్పేసి మొత్తం మన వర్షం బట్టి కన్ని బ్యాగ్స్ తెప్పించాం సార్. ఈ కండిషన్ మన విషయం కండిషన్
ఈ నెల 13న నంద్యాల పట్టణం సంజీవనగర్లోని శ్రీ రామకృష్ణ విద్యాలయం నందు జిల్లా చెస్ అసోసియేషన్ మరియు క్రీడా భారతి సంయుక్త ఆధ్వర్యంలో 11 సంవత్సరాల లోపు బాల బాలికలకు వేరువేరు విభాగాల్లో జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు క్రీడా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 24, 25 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ నెల 17వ తేదీన నంద్యాల జిల్లా స్థాయి చదరంగ పోటీలు 11 సంవత్సరాల లోపు బాలబాలికలకు శ్రీ రామకృష్ణ ఎయిడెడ్ స్కూల్ శ్రీనివాసనగర్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో పాల్గొన 11 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అంటే 2014 తర్వాత జన్మించిన వారు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్తో వచ్చి హాజరయ్యి ఈ పోటీల్లో పాల్గొనాలి. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు మన మే నెలలో గుంటూరులో జరుగు రాష్ట్ర స్థాయి చదరంగ పోటీల్లో పాల్గొంటారు. కావున నంద్యాల జిల్లా క్రీడాకారులు 11 సంవత్సరాల బాలబాలికలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు. డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ అలాగే క్రీడా భారతి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన జిల్లా స్థాయి అండర్ 11 ఓపెన్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్స్ ని జరుపుతున్నారు. ఇది చెస్ సెలక్షన్స్ ఫర్ స్టేట్ లెవెల్ 2025కి కండక్ట్ చేసినటువంటి మంచి యాక్టివిటీ. ఇది ఈ నెల 13వ తేదీ ఉదయం 9 గంటలకి నుంచి శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంజీవ్ నగర్ రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి పాఠశాలలో ఈ కాంపిటీషన్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 11 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా హాజరై మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకుంటూ కాంపిటీషన్స్లో మీ ర్యాంకింగ్ని పెంచుకోవడానికి కూడా ఇది ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇందులో మంచి పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళు గుంటూరులో జూన్లో జరిగేటువంటి ఈ నెల 24వ తేదీ జరిగేటువంటి జూన్ నెలలో జరిగే రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్లో పాల్గొనడానికి ఎలిజిబిలిటీ కూడా సంపాదించుకునేటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ జిల్లా వాసులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ప్రభుత్వ కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ మాతృ దినోత్సవం పురస్కరించుకొని కేవలం అంగుళం పొడవు వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ పీస్ మీద తల్లి ప్రేమ గురించి 60 సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్తో మైక్రో బ్రష్ ద్వారా 2 గంటల సమయంలో వేశారు. ఈ చిత్రంలో బిడ్డలపై తల్లి మమకారం ఎలా ఉంటుందో చూపించారు. మనుషులతో పాటు పక్షులు, పశువులు, జంతువుల్లో కూడా తల్లి బిడ్డలపై మమత ఉంటుంది కాబట్టి వాటిని కూడా చిత్రంలో చూపించారు. సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ. అందుకే అమ్మను మించినది ఏదీ లేదంటారు. నవమాసాలు మోసి కని పెంచి కంటికి రెప్పలా కాపాడుతుంది అమ్మ. అమ్మ ఒక తల్లిగా, ఒక స్నేహితునిగా, ఒక మార్గదర్శిగా, ఒక గురువుగా పుట్టినప్పటి నుండి ప్రతి అడుగులో అమ్మ నీకు తోడుగా ఉంటుంది. బిడ్డ అనారోగ్యం ఉన్నప్పుడు అమ్మ కంటికి కునుకు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ ఒక దేవత. అందుకే ఈ చిత్రంలో అమ్మను ఒక దేవతగా కోటేష్ చూపించారు. అలాగే అమ్మ తన బిడ్డకు ఎంతో ప్రేమగా పాలు ఇస్తున్నట్లు, బిడ్డను చూసి మురిసిపోతున్నట్లు సృష్టిలో ప్రతి జీవికి తల్లి తన బిడ్డలపై మమకారం ఉంటుంది కనుక ఈ చిత్రంలో కొన్ని పక్షులు, పశువులు, జంతువులు వాటి పిల్లలపై అనురాగం ఎలా ఉంటుందో చూపించారు. బాగా పరిశీలించి చూస్తే చిత్రంలో కనిపిస్తుంది. మనుషులతో పాటు జింకలు, ఆవులు, గేదెలు, ఏనుగు, జిరాఫీ, కుక్కలు, నక్కలు, కుందేళ్ళు, బాతులు, కొంగలు, కాకులు, పావురాలు ఇలా ఎన్నో వాటి పిల్లలతో ప్రేమతో ఉన్నట్లు వేశారు. అమ్మ ప్రేమకు ఏదీ సాటిరాదు. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ రుణం తీర్చుకోలేము. మాతృ సమానులైన మాతృమూర్తులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చింతలపల్లె కోటేష్ తెలిపారు. ఈ చిత్రంను ఆయన మాతృమూర్తికి అంకితం చేశారు. ప్రపంచ మాతృ దినోత్సవం పురస్కరించుకొని కేవలం అంగుళం పొడవు వెడల్పు గల డ్రాయింగ్ పీసుపై అంటే చార్ట్ పీసు తల్లి ప్రేమ గురించి 60 సూక్ష్మ చిత్రాలు వాటర్ కలర్స్తో మైక్రో బ్రష్ ద్వారా 2 గంటల సమయంలో వేశాను. ఈ చిత్రంలో బిడ్డలపై తల్లి ప్రేమ ఎలా ఉంటుందో వేశాను.
మనుషులతో పాటు పక్షులు, జంతువులు, పశువులు కూడా తల్లి బిడ్డల మమకారం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ఈ చిత్రంలో చూపించాను. సృష్టికి ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ. మన సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ. అందుకే తల్లిని మించిన దైవం లేదంటారు. నవమాసాలు మోసి కని పెంచి కంటికి రెప్పలా కాపాడుతుంది అమ్మ. అమ్మ ఒక తల్లిగా, ఒక స్నేహితునిగా, ఒక మార్గదర్శిగా, ఒక గురువుగా నువ్వు పుట్టినప్పటి నుండి ప్రతి అడుగులో అమ్మ నీకు తోడు ఉంటుంది. ఒక మాటలు చెప్పాలంటే అమ్మ ఒక దేవత. అందుకే నేను వేసిన ఈ చిత్రంలో అమ్మను ఒక దేవతగా చూపించాను. అలాగే అమ్మ తన బిడ్డకు పాలిస్తున్నట్లు, ఆప్యాయంగా పాలిస్తున్నట్లు, బిడ్డను చూసి తల్లి మురిసిపోతున్నట్లు వేశాను. సృష్టిలో ప్రతి జీవికి తల్లి బిడ్డల మమకారం ఉంటుంది. కనుక ఈ చిత్రంలో కొన్ని పక్షులు, జంతువులు, పశువులు వాటి పిల్లలపై ఉన్న మమకారం ఎలా ఉంటుందో చూపించాను. బాగా పరిశీలించి చూస్తే అవి కనిపిస్తాయి. అంటే మనుషులతో పాటు జింకలు, ఆవులు, జిరాఫీ, కుక్కలు, కుందేళ్ళు, నక్కలు, బాతులు, కొంగలు, కాకులు, పావురాలు ఇలా ఎన్నో వాటి పిల్లలతో అనురాగం ఉన్నట్లు వేశాను. అమ్మ ప్రేమకు ఏది సాటి రాదు. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ రుణం మనం తీర్చుకోలేము. మాతృ సమానులైన మాతృమూర్తులకు మాతృదిన శుభాకాంక్షలు. నేను వేసిన ఈ చిత్రంలో మా మాతృమూర్తికి అంకితం, మా అమ్మకు అంకితం. గతంలో చాలా బొమ్మలు వేశాను అమ్మ గురించి. అంటే ప్రతి చిత్రంలో ఒక వినూత్నంగా వేశాను. ఈసారి ఒక అంగుళం, కేవలం ఒక అంగుళంలోనే 60 బొమ్మలు వేశాను. అంటే ఇంత చిన్న సైజులో ఇన్ని బొమ్మలు ఎప్పుడు వేయలేదు. కొన్ని డిఫరెంట్గా ఎలా అని అమ్మ గురించి ఇలా వేశాను. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణోత్సవం ఈ నెల 12వ తేదీ నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం స్వామి అమ్మవారికి అభిషేకాలు, సామూహిక సత్యనారాయణ వ్రతం అనంతరం కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి, వేద పండితులు, సభ్యులు పాల్గొన్నారు. ఆహ్వాన పత్రికలను ఈ సందర్భంగా వారు విడుదల చేశారు. నంద్యాల పట్టణంలో అతి పురాతనమైనటువంటి శ్రీ గౌకుంట లక్ష్మయ్య గండకోట సుబ్బమ్మ గార్ల అన్నదాన సత్రంగా పేరుగాంచి ఉన్నటువంటి శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానమున ప్రతి వార్షికోత్సవమున వైశాఖ పౌర్ణమి రోజున ఈ యొక్క స్వామివారికి దివ్య కళ్యాణోత్సవం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ యొక్క సోమవారం నాడు ఉదయము 5 గంటలకు అభిషేకము మరియు 6:30 సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, తర్వాత అనంతరము కళ్యాణోత్సవం జరుగుతుంది. భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై అన్నదాన స్వీకరణ చేసి భక్తులు తమ యొక్క కోరికలన్నీ కూడా స్వామికి విన్నవించుకొని నెరవేరపరిచిందిగా కోరుతున్నాం. ఈ యొక్క 3 రోజులు పెళ్లి కుమారుని చేట, ఎదుర్కోలు ఉత్సవం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందగలని ఆశిస్తున్నాం. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి గుడిలో పౌర్ణమి రోజు స్వామి కళ్యాణము 12వ తారీఖు గాను ఈరోజు 10వ తారీఖు నుంచి స్వామికి వైభవంగా వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బియ్యం చెరుగుడు కార్యక్రమం, పసుపు దంచడం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. రేపు 11వ తారీఖు స్వామికి మంగళ స్నానాలు, సత్యనారాయణ స్వామిని పెళ్లి కుమారుడిగా, రమాదేవి అమ్మవారిని పెళ్లి కుమార్తెగా కార్యక్రమాల్లో మళ్ళీ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుర్రాళ్ళు, దంచడాలు ఆ కార్యక్రమము అన్నీ మంగళప్రదమైన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము. మరియు మళ్ళీ తర్వాత అనంతరము అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది. మళ్ళీ 12వ తారీఖు వచ్చేసి అభిషేకాలు, వ్రతాలు, కళ్యాణము, గ్రామోత్సవము అన్నీ ఉన్నాయి. అందరూ అన్నిట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. రాష్ట్ర
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని సునీత పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి భయాందోళనలు లేకుండా పరీక్షలను వ్రాయాలని సూచించారు. ఈ మేరకు డిఆర్ఓ ఆధ్వర్యంలో ముందస్తు సమావేశం నిర్వహించి ఆయా శాఖల అధికారులకు ఆయన తగు సూచనలు, ఆదేశాలను ఇవ్వడం జరిగిందని పేర్కొనడం జరిగింది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ నెల 12 నుంచి 20 వరకు కూడా ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ నిర్వహించబడతాయి. మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 42 సెంటర్స్ ఈ యొక్క ఎగ్జామ్స్ కొరకు సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్స్లో కూడా అన్ని వసతులు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. వీటికి సంబంధించి సిఎస్ మరియు డిఓలతో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న డిఆర్ఓ సార్ కూడా నిన్న వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్తో కూడా మన క్లైంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ అన్నీ కూడా సజావుగా జరిగే విధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది. సో వారందరి సహకారంతో ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ను మేము కంపల్సరీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాము. అదేవిధంగానే ఎగ్జామ్స్ టైమింగ్ సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్నింగ్ 9 to 12 వరకు, అదేవిధంగానే సెకండ్ ఇయర్కి సంబంధించి ఆఫ్టర్నూన్ 2:30 to 5:30 వరకు కూడా టైమింగ్స్ అనేవి ఉంటుంటాయి. సో కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఆల్రెడీ ఇప్పటికే వారికి హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులు తాము కేటాయించినటువంటి సెంటర్స్ ముందుగానే చెక్ చేసుకొని ఆ యొక్క పరీక్షా కేంద్రానికి ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందుగానే చేరవలసిందిగా ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ జరిగే టైంలో తమ విద్యార్థులను, తమ పిల్లలని ఆ యొక్క సెంటర్స్కి నిర్ణీత సమయంలో తీసుకొని వెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగానే ఆ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా, అంటే మనకి మెడికల్ డిపార్ట్మెంట్ వారితోనూ, అదేవిధంగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా బందోబస్తు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. మనకి జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సర విద్యార్థులు దాదాపుగా 10,000 మందికి పైగా విద్యార్థులు, సెకండ్ ఇయర్కి సంబంధించి 3,000 పైగా విద్యార్థులు, మొత్తం 14,000 విద్యార్థులు మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయిస్తున్నారు. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్స్ను సక్రమంగా వినియోగించుకొని రాయవలసిందిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా, ఈ యొక్క సమ్మర్ టైం కాబట్టి మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు సో మార్నింగ్ ఏమైనా ఫుడ్ తీసుకొని వెళ్ళండి, సంపూర్ణంగా వాటర్ తీసుకొని వెళ్ళండి. ఆ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద వాటర్ అనేటువంటివి సఫిషియెంట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని డిహైడ్రేషన్ రాకుండా మీరు జాగ్రత్త వహించాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క పరీక్షలకు సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు ఎటువంటి మానసిక ఆందోళనకు గురి కాకుండా, ఎటువంటి క్షణికావేశానికి లోను కాకూడదని మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి తప్పకుండా మీరు అనుకున్న విధంగా మంచి ఆశాజనకంగా మీకు రిజల్ట్ వస్తాయి. వాటి గురించి ఆందోళన చెందకండి. సో పొరపాటున ఎవరైనా విద్యార్థులు ఫెయిల్ అయినా, తక్కువ వచ్చినా కూడా వెంటనే వాళ్ళు ఆందోళన గురి ఎటువంటి చర్యలకు లోను కాకూడదు, క్షణికావేశానికి లోను కాకూడదని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సో మీరు సపోర్ట్ పిల్లలకి ఈ సమయంలో చాలా అవసరం కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భంలో కానీ, తక్కువ వచ్చినటువంటి సందర్భంలో కానీ వాళ్ళని మందలింపు చర్యలు కానీ అటువంటివి చేయకుండా మీ సహకారంతో వాళ్ళకి పిల్లలకి ధైర్యాన్ని ఇచ్చి సో తర్వాత రాసుకోవచ్చు అనేటువంటి ధైర్యాన్ని పిల్లలకి ఇవ్వవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. సో పరీక్షల కన్నా కూడా జీవితం చాలా విలువైనటువంటిది. ఒక సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మీకు అవకాశం వస్తుంది, ఖచ్చితంగా మీరు పాస్ కాగలుగుతారు. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో ఎగ్జామ్స్ అన్ని కూడా బాగా రాయండి, మంచి ఫలితాలు తీసుకురావాలని మీ పేరెంట్స్కి, విద్యార్థులకి అందరికీ కూడా విషయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు చేపట్టండి అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్. సెంట్రల్ వేర్ హౌస్ గిడ్డంగులలో జొన్నల నిల్వలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్. ఈ నెల 13న జిల్లా స్థాయి చెస్ పోటీలు. అంగుళం సైజులో అమ్మ ప్రేమ గురించి కళారత్న చింతలపల్లె కోటేష్ 60 సూక్ష్మ చిత్రాలు. ఈ నెల 12వ తేదీ శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం. ఈ నెల 12వ తేదీ నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.